రేపు గురువారం పౌర్ణమి ముందు వస్తుంది. అయితే ఈ గురువారం రోజు సాయంత్రం సమయంలో గుమ్మం పైన ఇది చల్లండి చాలు, మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుంది. ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది. మీకు చక్కగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎందుకంటే పౌర్ణమి ముందు రోజు చాలా పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. పౌర్ణమి ముందు రోజు ప్రకృతిలో అనేక మార్పులు జరుగుతాయి. పౌర్ణమి ముందు రోజు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. కనుక ఈరోజు గుమ్మం మీద ఇది చల్లితే మీ కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలనే మన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్ లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తోంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి 2. అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవటం, రెండవది ఇంటి గడపకు పూజ చేయటం. ఇంటి గడపను సింహద్వారమని, లక్ష్మీ ద్వారమని, ద్వారలక్ష్మి అని కూడా అంటారు. ఈ గడపకు పసుపు, కుంకుమ, పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే. ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటమని, ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని, గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు. మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే, ఇల్లు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది. మన ఇంట్లోకి ధనము, మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు. ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు, కుంకుమలు, రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని, అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు. గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పువ్వులను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మీ ఇంట్లో తాండవిస్తుంది అని, ఒకవేళ కలువ పూలు దొరక్కపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుందని చెప్తూ ఉంటారు. అలాగే గుమ్మానికి ఎండిపోయిన తోరణాలను ఉంచకూడదు. తోరణాలు ఎండిపోయిన వెంటనే తీసి ఏవైనా సరే చెట్లపై పడవేయాలి. ఇక ప్రత్యేకించి పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ప్రత్యేకమైన ద్రవాన్ని చల్లితే మీ ఇల్లు డబ్బుతో నిండిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ పరిహారం చేస్తే చాలు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, ధన ఆకర్షణ పెరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఇంతకీ పౌర్ణమి ముందు రోజు గుమ్మం పైన ఏం చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. దానికన్నా ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రఘు వంశపు రాజైన దిలీపుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు. తన అర్ధాంగి అయిన సుధాక్షీణదేవితో సహా సద్గురు దర్శనం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. తనకు గల చింతను వ్యక్తపరిచినాడు. ఒక్క నిమిషము ధ్యానము చేసి వశిష్ఠుల వారు ఇలా అన్నారు: నాయనా, నీవు ఒకసారి దేవేంద్రలోకం వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు కల్పవృక్ష ఛాయల్లో ఉన్న కామధేనువును గమనించలేదు. గోవు కనపడగానే నమస్కరించి ప్రదక్షిణము చేయాలి. ఇక కామధేనువు మాట వేరే చెప్పాలా? సర్వధర్మాలు తెలిసిన నీవు అప్పుడు ఋతుస్నాత అయిన నీ భార్య దగ్గర ఉండాలన్న ధర్మము పాటించే తొందరలో వేగముగా నీ మందిరము చేరదామని వస్తూ ఉన్నావు. ఆ కారణముగా నీవు ఆ కామధేనువును గమనించకే వచ్చేశావు. నీచే పూజ వ్యతిక్రమము జరిగినది. పూజ్యులను గుర్తింపకపోవుట శ్రేయస్సుకు భంగము కదా. అప్పుడు కామధేనువు, రాజా, నన్ను పూజించకనే తొందరలో
ఉండి వెళ్ళిపోతూ ఉన్నావు. నా సంతానమును సేవించినా గాని నీకు సంతానం కలగదు అని చెప్పినది. కానీ రథవేగము వలన వాయుధ్వని కారణముగా నీకు గాని నీ సారథికి కానీ ఆ కామధేనువు చెప్పిన మాటలు వినబడలేదు. నాయన, తెలిసి చేసినా తెలియక చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. చేసిన తప్పును సరిదిద్దుకుని ప్రగతి పదంలో నడిపించేవాడు ఉత్తమముడు. కావున నీవు గోసేవ చేసి శ్రేయస్సును పొందు. వరుని యజ్ఞములో పాలు, నెయ్యి, ధనధాన్యాలు సమకూర్చుటకై కామధేనువు పాతాళ లోకానికి వెళ్ళినది. ఆ గోమాత తిరిగి వచ్చేంత వరకు కూడా ఆమె సంతానమైన ఈ నందిని ధేనువును సేవించి తరించు అన్నారు. ఇలా వశిష్ఠుల వారు హితవు చెప్తూ ఉండగానే ఆ నందిని ధేనువు రానే వచ్చింది. దిలీపుడు మరియు పరమసాధ్వి అయిన సుదక్షిణాదేవి ఆ నందిని ధేనువును సేవించుట ప్రారంభించారు. ఆ రాజదంపతులు నందిని ధేనువును నీడలాగా అనుసరించి సేవించారు. ఆ ధేనువు నిలిచి, కూర్చుని, నీళ్లు త్రాగి ఆ నందిని ధేనువును ఆరాధించారు. ఇలా 21 దివసములు ఆ రాజదంపతులు ధేను వ్రతమును పరమభక్తితో చేశారు. వారి సేవకు సంతోషించిన నందిని ధేనువు వారి భక్తిని పరీక్షిద్దామని హిమాలయములలో ఒక గంభీర బిలంలోనికి ప్రవేశించింది. త్రుటిలో ఒక సింహం ఆ సోమధేనువు మీద పడబోయింది. వెంటనే రాజు ఆ ధేనువును కాపాడడానికి ధనుర్బాణాలు తీయబోయాడు. కానీ ఆశ్చర్యం, చిత్రపటంలో వీరునిలాగా ఉండిపోయాడు. ఆ సింహము మాయా వలన స్థానువుగా ఉండిపోయాడు. ప్రగల్భముగా అప్పుడు సింహం, రాజా, గిరిజాపతి ఆజ్ఞ పొంది నేని పరిసరాలలో విహరిస్తూ ఉన్నాను. నేను శివ కింకరుడను. నా మీద నీ శక్తులేమీ పనిచేయవు. నేను మామూలు సింహాన్ని కాను. ప్రతి దినము పరమేశ్వరుడు నందిని ఆరోహించేటప్పుడు నన్ను పాదపీఠికగా వినియోగించి అనుగ్రహిస్తాడు. నేను నికుంభ మిత్రుడనైన కుంభోదరుడను. పార్వతీదేవికి పుత్ర ప్రాయమైన ఈ దేవదారు వృక్షాన్ని కాపాడడానికి పరమశివుడు నన్నిక్కడ నియమించాడు. ఈ ప్రాంతాలకు వచ్చే ఏ మృగాన్నైనా సరే భక్షించే అధికారం నాకు ఉన్నది అని అంది. నా పరాక్రమం, బాహుబలం వృధా అవుతున్నవే. ఈ నందిని ధేనువును కాపాడలేకపోతున్నానే అని అనుకుంటున్న రాజు నేను కుంభోదరుడను, శివ కింకరుడను అన్న మాటలు వినగానే కొంచెం కుదుటపడ్డాడు. భగవత్ శక్తి ముందు మానవ శక్తి అత్యల్పమే కదా అని అనుకున్నాడు. ఆ కుంభోదరునితో ఇలా అన్నాడు, ఓ దివ్య సింహమా, సృష్టి స్థితి లయకారకుడైన ఆ పరమేశ్వరుడు నీకు వలె నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ హోమధేనువైన ఈ నందినిని కాపాడటము నా ధర్మమే కదా. మన ఇద్దరికీ శ్రేయోదాయకమైనది చెప్తాను. నా ఈ శరీరాన్ని ఆహారముగా స్వీకరించి నా గురు ధనమైనటువంటి ఈ నందిని ధేనువును విడిచిపెట్టు అన్నాడు. ఇది వినగానే కుంభోదరుడు నవ్వి, ఓ రాజా, నువ్వు చాలా మూఢిని వలె ఉన్నావు. నీవు ఈ భూమండలానికి ఏకఛత్రాధిపతివి. యవ్వనంలో ఉన్న మన్మథకారుడవు. ఒక్క గోవు కోసం అన్నీ వదులుకుంటావా? అల్ప కారణానికి అధిక మూల్యం ఎందుకు చెల్లిస్తున్నావు? ఈ ఆవు కాకపోతే ఇలాంటివి 1,000,000 మీ గురువు గారికి ఇవ్వచ్చు. నీ పాలనలో సుఖంగా ఉండే కోట్లాది ప్రజలను అనాథలను చేసి ఈ గోవు కోసం శరీర త్యాగము చేస్తావా? నీకు ఎట్టి అపకీర్తి రాదు, గురుద్రోహం ఉండదు అని అన్నాడు దిలీపుణ్ణి ప్రలోభ పెట్టదామని. అది విని ధర్మాత్ముడైన దిలీపుడు, ఆపద నుండి రక్షించేవాడే క్షత్రియుడు. అట్లు చెయ్యని వాడు రాజు ఎట్లా అవుతాడు? అది కాక ఎదురుగా హింస జరుగుతూ ఉన్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకు? ఓ శివకింకరుడా, నీవు దేవతామూర్తివి. నా శరీరము స్వీకరించి ఈ కామధేనువును విడిచి నా ప్రార్థన మన్నించు అని అన్నాడు. ఎట్లాగో చివరికి ఒప్పుకున్నది సింహం. అప్పుడు స్థానువుగా ఉన్న రాజు మామూలుగా కదలగలిగాడు. తనను తాను సింహానికి అర్పిద్దామని మోకాళ్లపై కూర్చొని తల వంచుకుని సింహం వేటుకై ఎదురు చూస్తూ ఉన్న దిలీపుడి మీద పుష్ప వృష్టి కురిసింది. నందిని ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా, వశిష్ఠ మహర్షి తపశ్శక్తి వలన నన్ను ఈ సింహమే కాదు, విశ్వంలో ఏ శక్తి హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు.
దివ్యమైన నా క్షీరము స్వీకరించు, సంతానవంతుడివి అవుతావు అని అన్నది నందిని దేనువు. అప్పుడు ధర్మజ్ఞుడైన దిలీపుడిలా అన్నాడు, తల్లి, నీ కరుణ అమోఘం. నన్ను నా అర్ధాంగిని ధన్యుల్ని చేశావు. లేగదూడ నీ పాలకై ఎదురు చూస్తూ ఉన్నది. మహర్షులు యజ్ఞార్థము నీ క్షీరమునకై నిరీక్షిస్తూ ఉన్నారు. వారు తీసుకున్న తర్వాత మిగిలిన దానిలో 6వ వంతు తీసుకుంటాను. ధర్మాత్ముడైన రాజు ప్రజల నుండి 1/6 మాత్రమే కుప్పగా తీసుకుంటాడు. అంటే 6వ వంతు మాత్రమే కంపంగా తీసుకుంటారు, వసూలు చేస్తూ ఉంటారు అన్నాడు. దానికి తథేతి అని ఆశీర్వదించి నందిని ధేను వ్రత మహిమ వలన రఘుమహారాజును పుత్రునిగా పొందాడు దిలీపుడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, పూజ్యులను ఎల్లవేళలా కూడా యథావిధిగా పూజించుకోవాలి. తొందరలో ఉండి కామధేనువును గమనించకుండా వెళ్ళిపోవుట వలనే దిలీపుడికి శ్రేయస్సు ఆగిపోయింది. కావున పెద్దలను, సాధు సజ్జనులను, గోవులను ఎల్లప్పుడూ కూడా గౌరవించటం మన విధి. ఆపదలో ఉన్న గోమాతను కాపాడడానికి తన ప్రాణాలను సైతం ఇద్దామనుకున్న దిలీపుడు ఉత్తముడు. అతని గురుభక్తి, ధేను వ్రత దీక్ష అసామాన్యాలు. దూడ త్రాగిన తర్వాత, మహర్షులు తీసుకున్న తర్వాత పాలు తీసుకుంటానని అన్నప్పుడు దిలీపుడు మహోన్నత వ్యక్తిత్వం మనకు తెలిసినది. 1/6 మాత్రమే తీసుకుంటాను, 6వ వంతు మాత్రమే తీసుకుంటాను అన్నప్పుడు ఆ రాజు యొక్క ధర్మబుద్ధి మనకు అవగతమైనది. ఇట్టి ధర్మాత్ములే మనకు ఆదర్శ పురుషులు అవుతారు. ఇక వీడియోలోకి వస్తే, ఆర్థిక సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలగాలని కోరుకునేవారు పౌర్ణమి ముందు రోజు చక్కగా గోపంచకాన్ని తెచ్చుకోండి. అంటే నాటు ఆవులు, దేశీ ఆవులు ఉంటాయి కదా, ఆ గోవుల గోపంచకాన్ని సేకరించి తెచ్చుకోండి. స్వచ్ఛమైన గోపంచకంతోనే ఈ పరిహారాన్ని చేయండి. లేదంటే ఇప్పుడు గోపంచకాన్ని బాటిల్స్లో అమ్ముతున్నారు కదా, ఆ గోపంచకంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ రోడ్ల మీద తిరిగే ఆవులు ఉంటాయి కదా, వాటి గోపంచకంతో అస్సలు ఈ పరిహారం చేయకూడదు. ముందు ఇలా గోపంచకం తెచ్చుకొని ఒక చిన్న బౌల్లో కానీ గ్లాస్లో కానీ వేసుకోండి. స్టీలు, గాజు, ప్లాస్టిక్, రాగి ఇలా ఏ గ్లాస్లో అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఈ గోపంచకంలో 1 స్పూన్ పసుపును వేయండి. 2 చుక్కల ఆవు పాలను కూడా కలపండి. చివరిగా కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా ఆ గోపంచకంలో కలపండి. తర్వాత ఆ గ్లాసు పైన లేదా బౌల్ పైన మీ అరచేతిని పెట్టి ఓం సురభియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ, 54 సార్లు కానీ, 21 సార్లు కానీ, 11 సార్లు కానీ జపించండి. అలా జపించిన తర్వాత ఈ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మం పైన చిలకరించండి. మీ గుమ్మం బాగా తడిచిపోయే వరకు చిలకరిస్తూనే ఉండండి. ఆ గోపంచకమంతా కూడా అయిపోయే వరకు చిలకరించండి. ఇలా చిలకరించిన ఒక 5 నిమిషాల తర్వాత ఒక వస్త్రంతో గుమ్మాన్ని తడి లేకుండా శుభ్రంగా తుడవండి. పౌర్ణమి ముందు రోజు ఈ విధంగా చేస్తే ఈ గుమ్మం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని, క్రమంగా మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగి ధనలాభం కలుగుతుందని, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక రేపు పౌర్ణమి ముందు రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి.